హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మీరు ఒకసారి చెప్పారు కదా ప్రీవియస్ వీడియోస్లో, మనమందరం కూడా సోల్ బీయింగ్స్ అని, లేకపోతే సూపర్ బీయింగ్స్ అని చెప్పేసి. అంటే మనం సోల్ వరల్డ్ నుంచి, ఆ అబోర్డ్ నుంచి ఇక్కడికి వచ్చాం. అయితే యూనివర్స్ అనేది చూసుకున్నట్లయితే ఒక ఆల్మైటీ, అంటే మీరు ఎవరు, మీకు ఏం కావాలి, మీ పర్పస్ ఏంటి, ఈ భూమి మీద మనకున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆల్మైటీ యూనివర్స్ అనేది తెలియజేస్తుంది. యూనివర్స్కి ఆ పవర్ ఉంది కాబట్టి మనం ఏవి అడిగితే అది ఇచ్చే అవకాశం, కానీ అలాగే మనం కూడా దాంట్లో ఒక భాగం కాబట్టి మనం అడిగే అవకాశం, ఆ శక్తి మనకు ఉన్నాయని మీరు చెప్తూ ఉంటారు. అయితే చాలామందికి అది లిమిటెడ్ ఎనర్జీ ఉండిపోవడం వల్ల, లేకపోతే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల, మనకు అన్ని విషయాలు తెలియకపోవడం వల్ల కూడా జస్ట్ ఒక కామన్ పీపుల్ మనం, నేను ఏదైతే సంపాదిస్తున్నానో అది మాత్రమే నాకు దక్కుతుంది, నేను ఎంతైతే ఆలోచిస్తానో అంతవరకే నా లిమిట్, నా పరిమితి అని చెప్పేసి మనం ఉండిపోతూ ఉంటాం కదా. ఇది దాటి మనం ఎలా ఆలోచించాలి? ఈ లిమిట్, ఈ బౌండరీస్ ఇవి దాటి ఆ యూనివర్స్ అయి ఉండొచ్చు, ఆల్మైటీ అయి ఉండొచ్చు, ఆ సుప్రీం కాన్షియస్తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వడం ద్వారా జరిగే బెనిఫిట్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తారు? అప్పటికి డిఫరెన్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెరీ గుడ్. సో 99% విరాట్, సో అందరూ కూడా హ్యూమన్ కాన్షియస్నెస్లోనే పర్ఫామ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి మేనిఫెస్టేషన్ అనేది జరగట్లేదు. అంటే దే వాంట్ క్విక్ ఫిక్స్ లాగా. ఇప్పటికి ఓకే, నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఇది ఎట్లా మేనిఫెస్ట్ చేసేసి ఒక అఫర్మేషన్ ఏదో చేసేసి వచ్చేసి నాకు చాలు. అంటే ఏంటి, వాళ్ళు ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్స్తో బతుకుతున్నారు. అంటే ఒకప్పుడు హంటర్స్ మనం చూసాము అంటే పొట్టకుటి కోసం ఏదో హంటింగ్ చేయడము, వేటాడడము, దాన్ని తినడము, లేదంటే ఏదో కట్టలు కొట్టుకుని దాన్ని అమ్మడం, వచ్చిన డబ్బులు, అంటే ఫైటర్ ఫ్లైట్ మోడ్లోనే ఉన్నారు. అదే బికాస్ మనం ఆ డిఎన్ఏని ఇంకా వచ్చాం కదా, ఆది మానవుల నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ డిఎన్ఏ ఇప్పుడు కూడా మనం చాలా మందికి అదే ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్స్లోనే బతుకుతున్నారు అనమాట. అండ్ వాళ్ళకి తెలియట్లేదు మనం సుప్రీం కాన్షియస్నెస్ మనలో ఉంది, అండ్ మనమే ఆ సుప్రీం కాన్షియస్నెస్, అండ్ ఎప్పుడు కూడా మనం ఆ సుప్రీం కాన్షియస్నెస్తో కనెక్టెడ్ ఉన్నాము అనే విషయాలు అస్సలు తెలియవు. ఓన్లీ అందుకే 1% క్లబ్ అని 1% గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ 1% పీపుల్ ఎలా అంటే ఆల్ టాప్ అచీవర్స్. బీట్ మనకి స్పోర్ట్స్లో సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇంకా వేరే రంగంలో బిజినెస్ రంగంలో అవ్వచ్చు, ఎవరైతే టాప్గా పర్ఫామ్ చేస్తున్నారో పీక్ పర్ఫార్మెన్స్ అంటారు. వీళ్ళందరూ కూడా ఈ టాప్ 1%లో వస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఓకే, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, దీనికన్నా నేను బెటర్గా ఎలా పర్ఫామ్ చేయగలను, ఇప్పుడు నా ఫైనాన్షియల్ కండిషన్ ఇలా ఉంది, దీనికన్నా నేను మించి అంటే ఒక 10x ఎట్లాగా నా జీవితంలోకి నేను మేనిఫెస్ట్ చేయాలి, డబ్బులు అవ్వచ్చు, ఇంకా వెల్త్ అవ్వచ్చు, ఇంకొకటి కంఫర్టబుల్ లివింగ్ అవ్వచ్చు, నేను ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మిగిలిన 99% ఏంటి అంటే నేను ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, సారీ టు సే బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో ఇంటి రెంట్ ఎట్లా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, వీళ్ళు దీంతోనే చుట్టుముట్టాడిపోయి వాళ్ళు సతమతం అవుతున్నారు. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ బియాండ్. ఓకే, ఇవన్నీ కూడా అవసరమే, కానీ ఇవన్నీ ఇప్పుడు లెట్సే వీటన్నిటికీ ఒక 20-30 వేలు అవుతుంది అనుకుందాం, లేదా 50 వేలు అవుతుంది అనుకుందాం. ఇప్పుడు 50 వేలు సంపాదించడం ఇంపార్టెంటా, లేదంటే లెట్సే ఒక 2 లక్షల రూపాయలు వచ్చింది మనకి, అప్పుడు ఇవి ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది కదా. ఇది ఈ నెలకే కాకుండా ఇంకొక 4 నెలలు టేక్ కేర్ అవుతుందా? సో మన టార్గెట్ ఎలా ఉండాలి, ఓకే ఈ నెల నేను 50 వేలు సంపాదిస్తున్నా, వచ్చే నెల నేను డబుల్గా సంపాదించాలి అంటే నేను ఎటువంటి ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి, జాబ్లో ఏం ఆపర్చునిటీస్ నాకు ఉంది, వ్యాపారంలో బిజినెస్లో ఏం ఆపర్చునిటీస్ ఉంది, అసలు నేను ఎందుకు చేయలేకపోతున్నా, వై మరి నేను అంత దద్దమ్మనా, నేను అంత వేస్టా? కాదు కదా, డెఫినెట్లీ నాట్. అంటే నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడు అందరూ చాలామంది చేస్తున్నారు, నువ్వు చేయలేదంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది. నువ్వు ఇక్కడ ఫిక్స్ చేసుకోకుండా ఇంట్లో మీద పడి ఏడుస్తుంటేనో, లేదంటే పిల్లల మీద అరుస్తుంటేనో, పాపం వాళ్ళేం చేయగలరు, భార్య మీద అరుస్తుంటేనో వాళ్ళు ఏం చేయలేరు.
ఇట్ ఈస్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన ఉండాలి. ఓకే, నెక్స్ట్ నెల కాకపోవచ్చు, డౌన్ ద లైన్ 6 monthsలో నా ఇన్కమ్ నేను అట్లీస్ట్ ఒక డబుల్ చేసుకోవడానికి నేను ఏం చేయాలి, సైడ్ బిజినెస్ ఏది చేసుకోవచ్చు, ఆపర్చునిటీస్ ఏముంది, ఇవన్నీ రావాలి అంటే తను ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి కదా. సో ఇటువంటి ఒక అవగాహన ఉండట్లేదు. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ సుప్రీం కాన్షియస్నెస్. వాళ్ళు ఇంకా లోవర్ లెవెల్ హ్యూమన్ కాన్షియస్నెస్లో ఈ సర్వైవల్ కోసమే కష్టపడుతూ ఉన్నారు. మనకి మాస్లో హైరార్కీ గుర్తుందా నీకు? మనకి ఫస్ట్ ఏమొస్తుంది? సర్వైవల్ అంటే ఏంటి? బేసిక్ క్లోత్, ఫుడ్, షెల్టరు. తర్వాత ఏంటి? మనకి నీడ్స్ అంటే లవ్, ఇవి కావాలి, అంటే మంచి రిలేషన్షిప్స్, ప్రేమ, ఇవన్నీ కూడా కావాలి. తర్వాత ఏముంటుంది అంటే మనకి కంఫర్ట్స్ ఉంటుంది, స్పెసిఫిక్ థింగ్స్, కంఫర్ట్స్, డిజైర్స్ ఉంటుంది. దాని మీద ఎన్లైటన్మెంట్ ఉంటుంది, టాప్ మోస్ట్లో మనకి ఈ స్పిరిచువాలిటీకి సంబంధించి ఉంటుంది. సో చాలా మంది ఈ బేస్లోనే కొట్టుకొని ఉంటున్నారు. అండ్ మ్యాక్సిమం ఎవరికన్నా ఓకే ఆకలి ఇవన్నీ ఓకే ఫైన్ అంటే రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటారు. ఓకే, ఇఫ్ దే ఆర్ ఫైన్ విత్ లవ్ ఎవ్రీథింగ్, తర్వాత వాళ్ళు ఆలోచిస్తున్నారు ఓకే నాకు కార్ కావాలి, ఇల్లు కావాలి, డిజైర్స్. ఆ లెవెల్ వరకు వాళ్ళు రీచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి ఇవి రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే దాన్ని పట్టుకోవాలి. నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ బేసిక్సే నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు జంప్, పారాడైమ్ షిఫ్ట్ అన్నావు కదా మొన్న, గుర్తుందా? పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే నువ్వు సర్వైవల్లో నుంచి వెళ్ళి అందులో నుంచి మళ్ళీ లవ్, నీడ్స్కి వెళ్ళి తర్వాత డిజైర్స్లోకి వెళ్ళి మళ్ళీ నువ్వు ఎన్లైటన్మెంట్కి అవసరంలా, నువ్వు డైరెక్ట్ షిఫ్ట్ కొట్టేయచ్చు. మనం సర్వైవల్లోనే ఉన్నావు. ఓకే, ఇప్పుడు ఈ పెయిన్లో ఎట్లో పెయిన్ మునిగి ఉన్నా, ఆల్రెడీ మునిగే ఉన్నా, ఇంకేమైపోతుంది మునిగి ఉన్నా. సో లెట్ మీ ట్రై. ఒక్కటేసారి కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు కదా, ఒక్కటేసారి కొట్టాము అంటే ఇవన్నీ నీకు వచ్చేస్తుంది. నువ్వేమేమి అనుకుంటున్నావో ఈ బేసిక్ చెక్ అయిపోతుంది. వాట్ ఎవర్ లవ్ రిలేషన్షిప్ దట్ యూ వాంట్ ఇట్ విల్ గెట్ చెక్. అండ్ నీకు పైన కంఫర్టబుల్ థింగ్స్ ఏవేవి డిజైర్స్ ఇవన్నీ చెక్ అయిపోతుంది. ఇప్పుడు షార్ట్ కట్ కదా, నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేయడము? ఇది నా ఫార్ములా. నువ్వు ఒక్కొక్కటిగా వెళ్ళి 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 చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు టైం లేదు కదా, ఉండేది చాలా. ఎవ్రీడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం క్విక్గా చేసుకోవాలి 10x ఫాస్ట్లో. అంటే మీవెందో మీరు ఇప్పుడు సర్వైవల్ ఇన్స్టింక్ట్స్లో ఉన్నప్పటికీ కూడా ఓకే నేను నా సుప్రీం కాన్షియస్నెస్తో నేను కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఏమి అత్యాశ కాదు. అంటే నేను కార్ కొనుక్కోవడం అత్యాశ, బంగ్లా కొనుక్కోవడం అత్యాశ, నాకు అవేమొద్దు, నేను బస్సులో కూడా హ్యాపీ అనుకుంటే మీ ఇష్టం, నేనేం చెప్పలేను. బట్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. నీ ఆత్మ, నీ సుప్రీం కాన్షియస్నెస్ ఉండేది ఎందుకు? నువ్వేం అడిగితే ఇవ్వడానికి. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడుగు, నీకు అది ఇవ్వబడుతుంది. కానీ నీకు నమ్మకం ఉందా? నీకు అటువంటి రిలేషన్షిప్ ఉందా? ఇప్పుడు నాకు ఇలాగ రిలేషన్ అంటే మనందరికి కూడా రిలేషన్షిప్ ఏంటి అంటే మన అమ్మతో మనం ఏం అడిగినా చేసి పెడుతుంది అనేసి. వాళ్ళు కాకుండా రేపన్నా చేసి పెడుతుంది డెఫినెట్గా. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. మనకి వంట తినాలని ఉందంటే లేదు నాయన నేను ఇవాళ బిజీగా ఉన్నా, అట్లీస్ట్ సండేనా చేసి పెడతానని చేసి పెడతారా లేదా? దట్ ఈస్ కన్ఫర్మ్ కదా. సేమ్ వే యూనివర్స్ కూడా అంతే. నీకు ఇవ్వలేదు రేపన్నా అట్లీస్ట్ 1 week 2 weeks 1 monthలో నీకు అది చేసి పెడుతుంది. బట్ నువ్వు మన అమ్మని మనం ఎంత నమ్ముతాం? అడుగుతామా ఎవ్రీ మినిట్ ఫోన్ చేసి నువ్వు చేస్తున్నావా లేదా, ఏంటి కథ అనేసి? లేదు కదా. వి జస్ట్ ఆస్క్ అండ్ వి ఫర్గెట్ అబౌట్ ఇట్. సేమ్ వే మనకి సుప్రీం కాన్షియస్నెస్తో అటువంటి అమ్మ మీద ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకం ఉండాలి. అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఉండాలి. అప్పుడు నీకు ఎందుకు జరగదు? ఇప్పుడు ఒక బిడ్డ ఇన్నోసెన్స్గా వెళ్ళి నాకు అమ్మ నాకు ఇది కావాలి అంటే ఎవరు ఇవ్వరు? సుప్రీం కాన్షియస్నెస్ ఈజ్ లైక్ దట్. ఇట్ ఈస్ దేర్ టు డెలివర్ టు యూ వాట్ ఎవర్ యూ ఆస్క్. బట్ డూ యూ హ్యావ్ దట్ ట్రస్ట్? డూ యూ బిలీవ్ ఇట్? డూ యూ హ్యావ్ దట్ లవ్? చాలామందికి అది ఉండదు. ఎందుకు? వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఇప్పుడు మ్యాజికల్ మనుషుల మీద ప్రేమ లేదు, మ్యాజికల్ మనుషుల మీద నమ్మకం లేదంటే పాపం వాళ్ళ మీద వాళ్ళకి లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నిన్ను ఎలా నమ్ముతాను విరాట్? నేను నాకు ఒక డౌట్ ఉంటుంది కదా. సో లెట్స్ సే నన్ను నేను నమ్ముతున్నా, అప్పుడు ఏమవుతుంది?
నేను యూనివర్స్ నమ్మగలను. యూనివర్స్ అయ్యొచ్చు, ఆల్మైటీ లేదంటే Mhm. సుప్రీం కాన్షియస్, Yeah. ద టాప్ ప్రియారిటీ ఏదైతే ఉందో తన దృష్టిలో మనం ఎప్పుడు ఒక పిల్లల్లాగా Of ఒక course. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అనే దాంట్లో ఉంటుంది. బట్ ఈ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి కదా, Hmm. వీళ్ళు ఏం తెలుసుకోవడం ద్వారా ఆ రేంజ్ మేనిఫెస్టేషన్స్ కానీ లేదంటే పారాడిమ్ షిఫ్ట్లు కానీ పొందుతున్నారు. మీరు Hmm. చెప్పిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల అంటే కింద మాత్రమే లేక్ ఆఫ్ Hmm. ఇన్ఫర్మేషన్ అనేది Lack. చాలా పెద్ద Yeah. రోల్ ప్లే చేస్తుంది. నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. ఇగ్నోరెన్స్ అంతే పాపం వాళ్ళకి, సో తెలియలేదు. అంటే మనం అలా వెళ్ళొచ్చు అనే విషయం తెలియదు, అండ్ ఆ సుప్రీం కాన్షియస్నెస్ తో మనం కనెక్ట్ అవ్వచ్చు అనే విషయం కూడా తెలియదు. తెలియని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు, తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటారు? యా, తెలిసినా కూడా చాలా మంది కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే నేను చూసాను స్పిరిచువల్ ఈ పాత్ లో ఉన్నప్పుడు పాపం తెలుసు కానీ బట్ దే ఆర్ అనేబుల్ టు కనెక్ట్ బికాజ్ ఆఫ్ ద రైట్ గైడెన్స్ లేకపోవడం కావచ్చు. ఇన్ఫర్మేషన్ తెలియడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ వస్తేనే అది ప్రాపర్ విజ్డమ్ అవుతుంది. అంటే మనకి వేదాంతంలో ఎలా చెప్తారు అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం. అప్పుడు మనకి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి శ్రవణం అంటే ఫస్ట్ వినాలి, వాళ్ళు అంత నాలెడ్జ్ విన్నారా అది తెలుసుకోవాలి. అంటే ఈ వీడియో చూస్తున్నాం కదా అంటే అది వీడియోలో నేను చెప్పింది నాట్ ఈవెన్ 0.001% కూడా కాదు, ఎంతో ఉంది సముద్రం అంతా. అది వాళ్ళకి తెలుసా? లేదు. సో ఫస్ట్ వినాలి. మననం అంటే ఏంటి, వాళ్ళు ప్రాసెస్ చేయాలి, ఇదేంటిది, ఇది కరెక్టా కాదా అని క్వశ్చనింగ్ వేసుకోవడము, దానికి రీజనింగ్ చేసుకోవడము, ప్లస్ క్లారిఫై చేసుకోవడం డౌట్స్ టీచర్తో. ఇది మననం. నెక్స్ట్ నిధిధ్యాసనం అంటే ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్ చేసి అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ అ రైట్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ నేను కాదు, బుద్ధ భగవానుడు చెప్పినా నమ్మొద్దు, ఎందుకంటే ఆయనే చెప్పాడు. నేను ఏది చెప్పినా నమ్మొద్దు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి, అది నిజమైన ఎక్స్పీరియన్స్. నేను అదే అందరికీ చెప్తున్నా. నేను చెప్తున్నానని నమ్మడమో వేరే వాళ్ళు చెప్తున్నారని నమ్మడమో కాదు, మీరు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని అప్పుడు తీసుకోవాలి. సో ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ అన్నీ తెలియాలి, దానికి మీరు ఖచ్చితంగా ఏమంటారు రైట్ నాలెడ్జ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. విరాట్ వండర్ఫుల్ మ్యామ్. అండ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందులాగే ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ఇప్పుడు నాలెడ్జ్ జనిత్లోకి మనం వచ్చామని మీరు చెప్పింది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చెప్పిన హోల్ సబ్జెక్ట్ అనేది కూడా దానికి ఒక రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. ఈ విషయాలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుసుకుని ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రాక్టీస్ చేసి రిజల్ట్ తెచ్చుకోవడం మరొక ఎత్తు. సో వీటన్నిటిలో కూడా మీ హెల్ప్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్తో అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రీ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మ్యామ్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.